రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మహానాడు వేదికగా మహిళా సాధికారతకు పెద్దపీట వేయడంపై మంత్రి లోకేష్ కు తిరుపతి మహిళా నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధికి టీడీపీ చేసిన సేవలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, మహిళా నేత వెంకటకీర్తి కొనియాడారు. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ మహానాడులో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. మహిళలకు గౌరవం, అవకాశాలు, నాయకత్వం కల్పించడంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా 27, 28, 29 తారీఖుల్లో మన మహానాడిని జరుపుకుంటాం. ప్రతిసారి కూడా ఒక జిల్లాని ఏర్పరచుకొని ఒక జిల్లాని సెలెక్ట్ చేసుకొని మన మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి మన దేశానికి వచ్చిన విపత్తు వల్ల మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనము ఈ మహానాడిని హైబ్రిడ్ మహానాడుగా వర్చువల్ గా జరుపుకోవడం జరిగింది. ఇది క్లస్టర్స్ వారీగా మనం ఈ మహానాడిని జరుపుకున్నాం. మొత్తం రాష్ట్రం అంతా కలిపి 1875 క్లస్టర్స్ లో ఈ మహానాడిని జరుపుకోవడం జరిగింది. అలాగే లక్షలాది మంది మన రాష్ట్రమే కాకుండా మన దేశమే కాకుండా 12 దేశాల నుంచి వర్చువల్ గా ఈ మహానాడి నుంచి చాలా లక్షల మంది వీక్షించడం జరిగింది. మొదటి రోజు 7 లక్షల పైచిలుకు మంది హాజరైతే రెండో రోజు 17 లక్షల పైచిలుకు వరకే ఈ వర్చువల్ మహానాడులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 2 రోజులు కలిపి మనకు 24 లక్షల వరకు పార్టిసిపెంట్స్ మనం ఈ మహానాడులో వర్చువల్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మహానాడు విషయానికి వస్తే శ్రీ శక్తి అనే థీమ్ మీద ఈ మహానాడిని జరిపించడం జరిగింది. ఎప్పటి నుంచి కూడా మహిళా పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. మహిళల అభ్యున్నత కోసం లేదా మహిళల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా పోరాడే వాళ్ళు. ఆ రోజు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఈ రోజు ఆర్థికంగా నిలబడ్డారంటే దానికి కారణం మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ప్రతి ఏటా 27, 28, 29 తారీఖు రోజున నిర్వహించుకొని ఈ రోజున ఒక రికార్డు సృష్టించడం జరిగింది. దాదాపు 25 లక్షల మంది వర్చువల్ గా అటెండెన్స్ రావడం జరిగింది. 25 కోట్ల రూపాయలు కూడా విరాళాలు కూడా అందజేయడం జరిగింది. మరి పార్టీకి ఎంతమంది శ్రేయోభిలాషులు, ఎంతమంది ప్రజా భాగస్వామ్యం అయ్యేదానికి ఇది ఒక నిదర్శనంగా మనమంతా కూడా పాటించారు. మరి ఈ మహానాడులో శ్రీశక్తి అనే ఒక అంశాన్ని ప్రత్యేక అంశంగా ఈనాటి మహానాడు యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యంగా కూడా తీసుకొని దాన్ని మరి మొట్టమొదటి తీర్మానంగా కూడా దాన్ని ప్రవేశించేసి ఈ రోజున 100% ఆమోదం తెలిపి దేశంలో ఎక్కడైనా కూడా మరి 33% మహిళా రిజర్వేషన్ పాటించకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మాకు మహిళలకు అభయం ఇచ్చి మేమున్నాము మీకు అండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము మీకు 33% అవకాశాలు కల్పిస్తాము, మీ అందరికి కూడా రాజకీయంగా మీ అందరికి అవకాశాలు కల్పిస్తామని మరి నిన్నటి రోజున వాగ్దానం చేసి మాటిచ్చినటువంటి మన నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా
వారి తండ్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు, ముగ్గురు కూడా మహిళా పక్షపాతులుగా ఈ రాష్ట్రాన్ని మహిళల్ని గౌరవిస్తేనే రాష్ట్రం అభ్యున్నతి చెందుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మనకు తెలుసు, నిన్నటి రోజున మరి మహిళా రిజర్వేషన్లు, మహిళా ప్రాధాన్యత పేపర్లకే ప్రకటన కాకుండా వాటిని వాస్తవ రూపం దాల్చేలా కూడా మహానాడులో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్రాత్మకం. మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో ముందంజ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. మనందరం చూసే ఉంటాము, అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి 44 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము. మన పార్టీ స్థాపించిన నాటి నుండి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానివ్వండి, తిరుపతిలో మహిళా యూనివర్సిటీ, ప్రత్యేకంగా మహిళలకు ఒక యూనివర్సిటీ ప్రారంభించారు నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో స్త్రీశక్తి మహాశక్తి అని నమ్మి, స్త్రీశక్తి అనే పేరుతో స్త్రీలకు ఉపయోగపడేటట్లు, ప్రతి దశలో స్త్రీలకు ఉపయోగపడేటట్లు అండగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారు. అదే బాటలో నడుస్తూ ఈ రోజు లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొట్టమొదటి తీర్మానం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందుకని ఈ రోజు తిరుపతిలో సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో విజయశ్రీ అక్క గారి ఈ రోజు మేమందరము లోకేష్ అన్నకి అభినందనలు తెలపడానికి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహిళలు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాకూడదు, వారు డెసిషన్ మేకింగ్ లో కూడా భాగస్వామ్యులు కావాలనే ఆలోచన లోకేష్ అన్న ఈ రోజు ఈ 33% రిజర్వేషన్ ప్రకటించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు మహిళల తరపున, తెలుగు రాష్ట్రంలో మహిళలందరి తరపున ఈ రోజు మేమందరము లోకేష్ అన్నకి అభినందనలు తెలపడం జరుగుతుంది. మహిళలకు సముచిత స్థానం కల్పించడం